అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. డబ్బు కన్నా విలువైనవి, వెలకట్టలేనివి చాలా ఉంటాయి. ఆ అనుబంధాలు, ఆత్మీయతల ముందు ఆపటి హక్కుల కోసం పోరాటమా, ఆత్మీయత కోసం ఆరాటమా అన్న ప్రశ్నకు ఆమె చెప్పిందేమిటి? రాత్రి కురిసిన మంచులో స్నానం చేసి, వెన్నెల్లో దాగుడు మూతలు ఆడి, ఉదయపు సూర్యకాంతిలో తీరిగ్గా దిక్కులు చూస్తూ కూర్చున్నాయి తోటలోని పూలన్నీ. చుట్టూ కనిపిస్తున్న ప్రకృతి అందాన్ని కళ్లల్లో నింపుకుంటూ నాగమల్లి చెట్టు కింద నిలుచున్నాడు శశాంక్. వింజామరల్లా మెల్లమెల్లన వీస్తోంది చల్లని గాలి. గాలి వీచినప్పుడల్లా ఒకటి రెండు పూలు శశాంక్ తలపై పడుతూ గిలిగింతలు పెడుతున్నాయి. తలెత్తి పైకి చూశాడు. గుత్తులు గుత్తులుగా, గమ్మత్తుగా ముత్యాల జుంకీల్లా వేలాడుతున్నాయి నాగమల్లి పూలు. మీరిక్కడున్నారా? ఇల్లంతా వెతికాను మీకోసం. ఇదోండి కాఫీ. ఈరోజేమిటి ఇంత పొద్దున్నే తోటలో షికార్లు మొదలెట్టారు శ్రీవారు అంటూ గలగలా నవ్వుతూ కాఫీ కప్పుతో వచ్చింది స్రవంతి. ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు శశాంక్. నిర్మలమైన ఆకాశంలా కనిపించిందామె. రాత్రి చూపించిన ఉరుములు మెరుపులు లాంటి కోపం తాలూకు ఛాయలు ఏమీ కనిపించకపోయేసరికి శశాంక్ మనసు కుదుటపడింది. సారీ స్రవంతి, రాత్రి కాస్త కటువుగా మాట్లాడి నిన్ను బాధ పెట్టినట్లున్నాను అన్నాడు ఎంతో మృదువుగా, స్రవంతి భుజంపై చెయ్యి వేస్తూ. భలేవారే, నేను మాత్రం తక్కువ తిన్నానా? నేను అడగాలనుకున్న 4 నేను అడిగేశానుగా. పోట్లాటలో మీకేమి తీసిపోను నేను, తెలుసా? నాకు వంటింట్లో ఊపిరాడనంత పనుంది. నే పోతున్నా. వచ్చేటప్పుడు ఆ సంపెంగ పూలు 4 కోసుకురండి, పూజ కోసం. కొమ్మలు విరిచేరు, జాగ్రత్త అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది స్రవంతి. చెట్టు కింద సిమెంటు బెంచిపై కూర్చుని కాఫీ తాగుతూ క్రితం రోజు రాత్రి జరిగిన సంఘటన నెమరు వేస్తూ ఉండిపోయాడు శశాంక్. రాత్రి భోజనాలయ్యాక పిల్లలిద్దరూ హోంవర్క్ చేయడంలో మునిగిపోయారు. శశాంక్, స్రవంతి కాసేపలా మేడపైకి వెళ్లారు. పిండ ఆరబోసినట్లు కురుస్తోంది వెన్నెల. మంచులో తడిసిన సన్నజాజులు మరింత అందంగా మెరుస్తున్నాయి. పిట్టగోడని ఆనుకుని నిల్చుంది స్రవంతి. నీతో కొంచెం మాట్లాడాలి స్రవంతి అన్నాడు శశాంక్ 2 జాజిపూలు కోసి వాసన చూస్తూ. ప్రాపర్టీ గురించేగా? అదేమిటలా చూస్తున్నారు? నాకిలా తెలిసిందా అనా? 10 సంవత్సరాల నుండి కాపురం చేస్తున్నా మీతో. మీ మనసుని ఆ మాత్రం చదవలేనా ఏ? అవును స్రవంతి, ప్రాపర్టీ గురించే. సరిగ్గా ఊహించావు. నాన్న రాసిన వీలునామా నాకెందుకో నచ్చలేదు. ఇల్లు, మామిడి తోట, పొలం, 2 ఫ్లాట్స్, ఇలా ఆస్తంతా నా పేరున రాసి ఉండాల్సింది కాదు ఆయన. శృతికి సగం వాట రాసి ఇస్తే బాగుండేది. ఇందులో అంత అసహజం, అన్యాయం ఏముందని మీరు ఇంతలా బాధపడిపోతున్నారు? తండ్రి ఆస్తి కొడుక్కి చెందడం సహజం, సమంజసం, సర్వసాధారణం కాదా ఏమిటి? మీరెందుకింత గిల్టీగా ఫీల్ అవుతున్నారు? మీ చెల్లెలికి ఇప్పుడేం తక్కువ అని కోపాన్ని, ఆవేశాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ వీలైనంత మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ అంది స్రవంతి. ఏమో స్రవంతి, నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు. నాన్న పోయాక ఈ 4 నెలలు ఎంతో ఆలోచించాకే ఈ నిర్ణయానికొచ్చా. ఆస్తిలో సగం వాటా శృతికి ఇచ్చేద్దామనుకుంటున్నా అన్నాడు శశాంక్ దృఢంగా. మీరు ఇలాంటి నిర్ణయం ఏదో తీసుకుంటారని ముందే ఊహించాలండి. కానీ మీ నిర్ణయంతో నేను ఏకీభవించలేను, హర్షించలేను, ఆమోదించలేను. ఆపై మీ ఇష్టం అంది స్రవంతి కుండ బద్దలు కొట్టినట్టుగా. ఏ, ఎందుకని ఏకీభవించలేవు? భార్య కళ్లల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు శశాంక్. ఎందుకేమిటి? శృతికి బోలెడంత కట్నం ఇచ్చారు, నగలు పెట్టారు, పెళ్లికి ఆర్భాటంగానే ఖర్చు పెట్టారు. అంతకు మించిన ఆస్తి ఏం కాదు మనకు మిగిలింది. ఏమో స్రవంతి, నువ్వు ఎన్నైనా చెప్పు, శృతికి సగం ప్రాపర్టీ ఇవ్వడమే న్యాయం అనిపిస్తోంది నాకు. మరి మన పిల్లల సంగతో? వాళ్ళిద్దరి భవిష్యత్తు ఏమిటి? ఏదైనా ప్రొఫెషనల్ కోర్సు చదివించాలంటే లక్షల్లో ఖర్చవుతోందా ఈ రోజుల్లో? అలా అని నా చెల్లెలికి అన్యాయం చేయమంటావా? అయినా మన పిల్లల్ని ఆ మాత్రం పైకి తీసుకురాలేనా ఏమిటి? అసలు కొద్దీ శ్రమపడి అవసరం మేరకు అనుభవించాలి అన్న ఆలోచన ఆచరణ రూపంలోకి వచ్చేసరికి అభాస్పాలవుతోంది మన దేశంలో. ఎందుకో తెలుసా స్రవంతి? అవసరాన్ని మించి పోగు చేయడం, పొదుపు చేయడం, దండుకోవడం, దాచుకోవడం అలవాటైపోయింది మన ప్రజానికానికి. తల్లిదండ్రుల ఆస్తి దండుకోవడం ఎలా అవుతుంది? రెట్టిస్తూ అంది స్రవంతి. వాళ్ళు సంపాదించిన ఆస్తిని నేను, నా భార్య, నా పిల్లలు అనుభవించాలని అనుకోవడం
మరి దండుకోవడమే అవుతుందిగా అన్నాడు శశాంక్ తేలిగ్గా నవ్వేస్తూ. కాని ఆ నిర్ణయం స్రవంతికి ఏ మాత్రమూ రుచించలా. చేదుమందు మింగుతున్నట్లు అనిపించింది. ఇదే మీ నిర్ణయమా? అయితే నా ఇష్టానిష్టాలకి, నా అభిప్రాయాలకి ఇందులో ప్రమేయం ఏమీ లేదా? అంది కాస్త పరుషంగానే. ఉహుం, లేదు. నా ఆస్తి నా ఇష్టం. అసలు నిన్ను సలహా అడగాలని ఇదంతా చెప్పలా నీకు. నా నిర్ణయం ఏమిటో చెప్పాలి అనుకున్నా, అంతే. శశాంక్ మాటలు ఈటెల్లా దూసుకొచ్చి స్రవంతి హృదయపు పొరల్ని తాకాయి. మారు మాట్లాడకుండా గిరుక్కున వెనక్కి తిరిగి కిందికి వెళ్ళిపోయింది స్రవంతి. కాసేపు ప్రశాంతంగా నిదానంగా ఆలోచించాక గాని తట్టలేదు శశాంక్కి మాటలతో తాను భార్యని ఎంత బాధ పెట్టాడన్న విషయం. కాని ఎందుకనో వెంటనే కిందికి వెళ్ళాలి అనిపించలా. కొంచెం చలి అనిపిస్తున్నా కాసేపు అక్కడే నిల్చోవాలి అనిపించింది. మనసంతా గజిబిజిగా తయారైనట్లు అనిపించింది శశాంక్కి. గబుక్కున చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. ఎంతో ఆప్యాయంగా కొసరి అన్నం వడ్డించే అమ్మ, ఏ లోటు రానియకుండా నీడలా కాపాడే నాన్న, అన్నయ్య అంటూ వెంట వెంట తిరిగే చెల్లెలు గుర్తుకు రాగానే కళ్లల్లో నీళ్లు తిరిగాయి శశాంక్కి. వాళ్లు ముగ్గురు తన ఎదుట నిల్చున్నట్లే అనిపించింది ఓ క్షణం. చిన్నప్పటి రోజులు ఎందుకు అంత త్వరగా కాల ప్రవాహంలో కలిసి కరిగిపోతాయి? ఒక జ్ఞాపకాల గనిగా మాత్రమే ఎందుకలా మిగిలిపోతాయి? ఆ జ్ఞాపకాల శిథిలాల్లో మనసు విసుగు విరామం లేకుండా అప్పుడప్పుడు ఇలా వెతుకుతూనే ఉంటుంది అనుకున్నాడు. దూరంగా కనిపిస్తున్న వంతెనపైని లైట్లని తదేకంగా చూస్తూనే జీవితం ఎంత గమ్మత్తుగా గడిచిపోతోంది. ఎన్నో సంవత్సరాలు పరిగెత్తుకుంటూ పోతాయి. నెలలు, వారాలు, రోజులు చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. గంటలు చెప్పా పెట్టకుండానే మాయమవుతాయి. ఆఖరికి నిమిషాలు కనిపించినట్లు కవ్విస్తూ కదిలిపోతాయి. ఎటొచ్చి అప్పుడప్పుడు కొద్ది క్షణాలు ఇదో ఇలా నిలబెట్టేస్తాయి, కట్టిపడేస్తాయి. అవి కదలవు, మనల్ని కదలనివ్వవు. ఇలాంటప్పుడు కాబోలు అనిపిస్తుంది కాలం స్తంభించిపోయిందా అని అనుకున్నాడు శశాంక్ భారంగా. నిస్సత్తువ ఆవరిస్తూ ఉంటే కాళ్ళీడ్చుకుంటూ కిందికి వెళ్ళాడు. పిల్లలు స్రవంతి పసి పాపాయిల్లా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. బట్టలు మార్చుకుని మంచంపై వాలిపోయాడు. కాని ఆలోచనల పరిధిలో గిరికీలు కొడుతున్న శశాంక్కి ఎప్పటికో గాని నిద్ర పట్టలా. కాని ఎంతసేపో నిద్రపోలేదు. తెల్లవారుజామునే మెలకు వచ్చేసింది. దూరంగా గుడి నుండి సుప్రభాతం వినిపిస్తోంది. ఎవర్నీ డిస్టర్బ్ చేయకుండా నెమ్మదిగా గార్డెన్లోకొచ్చి కాసేపు అలా అటూ ఇటూ తిరుగుతూ ఉండిపోయాడు శశాంక్. అంతలో కాఫీ కప్పుతో గార్డెన్లోకొచ్చిన స్రవంతి క్రితం రాత్రి సంఘటన తాలూకు భావాలు ఏమీ కనిపించనీయకుండా జాగ్రత్త పడుతూ నవ్వుతూ భర్తకి కాఫీ కప్పు అందించేసి వెళ్ళిపోయింది. మళ్లీ ఆలోచనల్లో మునిగిపోయాడు శశాంక్. పూరీలు చల్లారిపోతున్నాయి, రండి. సంపెంగలు మరిక కొయ్యకండి, మందారాలతో నా పూజ కానిచ్చేశాలే ఇవాల్టికి అంటూ వంటింట్లో నుంచి స్రవంతి పిలిచే వరకు శశాంక్కి తెలియనే లేదు టైము 8 అయ్యిందని. ఆలోచనల్ని బలవంతంగా ఓ పక్కకు నెట్టి వెంటపడి వేధిస్తున్న ఒంటరితనాన్ని ఒక్కసారిగా విదిలించి కొట్టి వదిలించుకుని ఖాళీ కప్పుతో వంటింటి వైపు నడిచాడు. ఒక వారం రోజుల్లో ప్రాపర్టీ అంతా ఎస్టిమేషన్ వేయించాడు శశాంక్. స్రవంతి మరెప్పుడు ఆ ప్రస్తావన తేలేదు. మౌనంగా ఉండిపోయింది. తనకు భర్త చేస్తున్న పని సుతారము ఇష్టం లేకపోయినా ఇంట్లో తుఫాను సృష్టించి తన మనసు పాడు చేసుకుని అతడి మనసు పాడు చేసి ఇంటి వాతావరణం అంతా అల్లకల్లోలం చేసే బదులు ఒక మౌన ప్రేక్షకురాలిలా ఉండడమే మేలు అనిపించిందామెకి. చెల్లెలి ఊరికి ప్రయాణం కట్టిన శశాంక్ చేతికి తాను స్వయంగా తయారు చేసిన అరిసెలు జంతికలు అందచేసి సాదరంగా సాగనంపింది. అలా చేయడంలోనే తన మర్యాద దాగి ఉంది అనిపించింది. హఠాత్తుగా ఊడిపడ్డ శశాంక్ని చూస్తూనే ఆనందం ఆశ్చర్యంతో ఉక్కిరి బిక్కిరయ్యింది శృతి. అబ్బో, ఎన్నాళ్లకి నువ్విలా రావడం? ఏదైనా పని దయవా అన్నయ్యా అంటూ నవ్వుతూ ఎదురొచ్చింది. ఏదైనా పనుంటేనే రావాలా మీ ఊరు? నిన్ను చూడ్డానికి రాకూడదా అంటూ గడుసుగా ఎదురు ప్రశ్న వేశాడు శశాంక్ చేతిలోని బ్యాగ్ని చెల్లెలికి అందిస్తూ. మహా నన్ను చూడ్డానికి ఎన్నిసార్లు వచ్చారండి తమరు? ఇదిగో ముందు ఈ చల్లని నీళ్లు తాగు. అవును, పిల్లల్ని వదిన్ని తీసుకురాకూడదు? 4 రోజులుండి వెళ్లేవారుగా. ఈ చదువులు ఉద్యోగాల పుణ్యమా అని సంవత్సరాల తరబడి ఒకరినొకరు చూసుకోవడం పడడమే లేదురా అన్నయ్య. అరే, 11 అయ్యింది. ఉండు, కొంచెం టీ తీసుకొస్తా. ఉదయం టిఫిన్ ఎప్పుడు తిన్నావో ఏమో.
అంటూ హడావిడిగా వంటింట్లోకి వెళ్ళింది శృతి. సోఫాలో కూర్చుని చెల్లెలు పెయింట్ చేసిన చిత్రాలని చూస్తూ ఉండిపోయాడు శశాంక్ కాసేపు. అవును, మీ ఆయన పిల్లలు ఏరి శృతి? ఎవ్వరూ కనిపించరే? కొంపదీసి ఇంకా నిద్రపోతున్నారా ఏ? అన్నాడు తదేకంగా వాల్ హ్యాంగింగ్స్ నే చూస్తూ. ఆయన కాన్ఫరెన్స్ ఉందని నాగ్పూర్ వెళ్లారు. పిల్లలిద్దరూ మా బావగారింటికి వెళ్లారు. నిన్న సాయంత్రం స్కూల్లో ఏదో డాన్స్ డ్రామా వేయబోతున్నారు. అందుకని వాళ్ళింట్లో రిహార్సల్ కోలాహలం. పిల్లలు కదా, వాళ్ల ప్రపంచం వాళ్లది అంది శృతి వంటింట్లో నుండి టీ కప్పుతో డ్రాయింగ్ రూంలోకి వస్తూ. మధ్యాహ్నం భోజనం చేశాక తీరిగ్గా అసలు విషయం బయట పెట్టాడు శశాంక్. ఆసక్తిగా అంతా విన్నాక నింపాదిగా అతడి మొక్కి సూటిగా చూసింది శృతి. అయితే ఆస్తిలో సగం వాటా నాకు ఇవ్వాలని నిర్ణయించుకున్నావన్నమాట అంది చివరికి. అవును అన్నట్లు తల ఊపాడు శశాంక్. నా వాటాకి కట్ట కింద పొలం 5 ఎకరాలు, 7 ఎకరాల మామిడి తోట, 4 ఎకరాల చెరుకు మడి, ₹1,00,000 నగదు. బాగానే ఉంది. ఇంతేనా? మరింక ఏదైనా ఉందా పంచడానికి అంది ముఖంలో ఎలాంటి భావాలు వ్యక్తం కానీయకుండా. ఇల్లు ఇల్లు ఉంది కదమ్మా, దాన్ని 2 భాగాలుగా చేయడం ఎందుకులే అని అంటూ నానుస్తూ ఉండిపోయాడు శశాంక్. అలా చెప్పాల్సి రావడం ఎంతో ఇబ్బందికరంగా అనిపించింది అతనికి. కొంచెంసేపు ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది శృతి. ఆమె ముఖంలో దాగి ఉన్న భావాలని చదవాలని ఎంతగానో సతమతమయ్యాడు శశాంక్. ఎందుకనో ఆమె అంత సుముఖంగా ఉన్నట్లు అనిపించలా. ఎప్పుడూ కనిపించే ప్రసన్నత, ప్రశాంతత ఆమె ముఖంలో ఆ సమయంలో లోపించినట్లు గ్రహించగలిగాడు. చెల్లెలు తన నిర్ణయం విన్నాక ఎంతో హర్షిస్తుంది, ఎంతో మెచ్చుకుంటుంది అని ఏదేదో ఊహించుకున్న అతడికి హిమాలయ పర్వతం మీద నుండి హిందూ మహాసముద్రంలోకి పడిపోయినట్లు అనిపించింది. నీకు ఈ మాదిరి డివిజన్ నచ్చలేదా అమ్మా? చెప్పు, ఎందుకంత ముభావంగా ఉన్నావు అన్నాడు కంగారుగా. శృతి ఏదో అనబోయే లోపల కాలింగ్ బెల్ మోగడం, ఆమె స్నేహితురాలు గలగలా మాట్లాడుతూ ఇంట్లోకి రావడం జరిగింది. ఓ అర్ధగంటలో వచ్చేస్తా అన్నయ్యా, కొంచెం అర్జెంటు పనుంది అంటూ స్నేహితురాలితో బయటికి ఎక్కడికో వెళ్ళింది శృతి. ఏవేవో ఆలోచనలు కందిరీగల్లా చుట్టుముట్టాయి శశాంక్ని. ఎందుకలా ప్రవర్తించింది శృతి? ఇలాంటి విభజన న్యాయంగా అనిపించలేదా? కాని ఆశించిన ఆస్తి అమాంతంగా దక్కినందుకు ఆనందించాలి గాని ఇందులో నిరాశపడేది ఏముంటుంది? లేక అసలు ఆస్తి పంపకమే నచ్చలేదా? కారణం ఏమై ఉంటుంది అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు శశాంక్. ఒకవేళ ఇల్లు కావాలని ఉందేమో అనుకున్నాడు గబుక్కున ఇంటిని గుర్తు తెచ్చుకుంటూ. తన తండ్రి ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న ఇల్లది. చిన్న ఇల్లు, ఇంటి చుట్టూ విశాలమైన ఆవరణ, దాన్నిండా రకరకాల పూల చెట్లు, పళ్ల చెట్లు. అదొక అందమైన అపురూపమైన ప్రపంచం శశాంక్ దృష్టిలో. ఎన్నెన్నో జ్ఞాపకాలు ఆ ఇంటి చుట్టూ గిరికీలు కొడుతూ మనసులోకి చొరపడతాయి. బాల్యం నుండి యవ్వనంలోకి అడుగుపెట్టింది ఆ ఇంట్లోనే. ఓ ఇంటివాడయ్యాక స్థిరపడింది ఆ ఇంట్లోనే. చెల్లెల్ని ఓ ఇంటిదాన్ని చేసి పంపింది ఆ ఇంటి నుండే. 2 బిడ్డలకు తండ్రయింది ఆ ఇంట్లోనే. తల్లిని తండ్రిని కడసారిగా సాగనంపింది ఆ ఇంటి నుండే. మంచికి చెడుకు, కష్టానికి సుఖానికి ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నది ఆ ఇల్లే. అందుకే శశాంక్కి ఆ ఇల్లంటే ఎంతో మక్కువ, ఎంతో మమకారం. ఒకవేళ శృతి ఆ ఇల్లు కావాలని అడిగితే ఏం చెయ్యాలి? తన ఇష్టానిష్టాల మాట అటుంచి స్రవంతికి ఏం సంజాయిషి ఇచ్చుకోవాలి అనుకున్నాడు అయోమయంగా. ఒకవైపు తోడబుట్టిన చెల్లెలు, మరోపక్క తోడు నీడలాంటి అర్ధాంగి. ఎవర్ని ఒప్పించాలి, ఎవర్ని మెప్పించాలి అనుకున్నాడు పదే పదే. తుఫానులో చిక్కుకున్న నావల ఊగిసలాడింది మనసు. ఎంత గాలించినా తీరమే కనిపించలా ఆ సమయంలో. పోనీలే, నాకంటే 6 సంవత్సరాలు చిన్నది, నా తోడబుట్టింది. దానికి ఆ ఇల్లంటే మక్కువేమో. పోనీ దానికే ఇచ్చేస్తే పోలా? ఇల్లు ఎవరి పేరున ఉంటే ఏ? ఆ ఊరొచ్చి అదేం ఉండబోదుగా. అంతగా అయితే నెలకింత అని అద్దె చెల్లిస్తే సరిపోయే అనుకుని మనసుని సరిపెట్టుకున్నాడు శశాంక్ చివరికి. ఆ నిర్ణయం మనసుకెంతో ఊరట కలిగించి ఉల్లాసంగా అనిపించింది. స్నానం చేద్దామని లేవబోయేంతలో శృతి రానే వచ్చింది. వస్తూనే టీ తయారు చేసి తెచ్చింది. ఇప్పుడు చెప్పు తీరిగ్గా. ఆస్తి ఇలా వాటాలు వేయాలని ఎందుకు అనిపించింది తమరికి అంది సోఫాలో జారకిలపడి పొగ్గన చేయించుకుని శశాంక్ వైపు చూస్తూ. ఎందుకో ఒకందుకు అనిపించింది కాని
నువ్వెందుకలా ఉన్నావో ముందు చెప్పు శృతి. నా నిర్ణయం నీకు నచ్చలేదా అన్నాడు శశాంక్ సూటిగా. నచ్చలేదు, బొత్తిగా నచ్చలేదు. అంతకంటే సూటిగా జవాబిచ్చింది శృతి. ఫ్రాక్ వేసుకుని తన వెంట అన్నయ్య అన్నయ్య అంటూ తిరిగిన చిన్నపిల్ల శృతి రూపం మనసులో మెదులుతూ ఉంటే, పోనీ నీకేం కావాలో చెప్పమ్మా. మన ఇల్లు కావాలా? చెప్పు, దాందే ఉంది. నో ప్రాబ్లం. ఆ ఇంటిపై నాకెంత హక్కుందో నీకు అంతే ఉందమ్మా అన్నాడు. శశాంక్ దిగ్గున లేచొచ్చి చెల్లెలి తడుతూ శశాంక్ వైపు దిగులుగా చూసింది శృతి. కళ్లల్లో చివ్వున కన్నీళ్లు పొంగుకొచ్చాయి. అమ్మ కుట్టిన పూల దుప్పటి కావాల్రా అన్నయ్య, నాకింకేం వద్దు అంది శశాంక్ చేయి పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ. నివ్వెరపోయాడు శశాంక్. ఆ అదేంటి శృతి, అదేం జోక్ అన్నాడు వింతగా చూస్తూ. జోక్ కాదన్నాయ్, నిజంగానే సీరియస్గా అంటున్నా. నాకు ఆ దుప్పటి కావాలి. అమ్మ నా చిన్నప్పుడు కుట్టిందది. తెల్లని పాలనురుగులాంటి దుప్పటి. దాని నిండా రంగురంగుల ఎంబ్రాయిడరీ పూలు కుట్టింది అమ్మ. ఎంత అందంగా కుట్టిందనుకున్నావ్? గబగబా ఏరుకుని దండగుచ్చి తల్లో పెట్టుకోవాలి అనిపించేంత అందమైన పూలవి. అవ్యక్తమైన ఆనందంతో వర్ణిస్తోంది శృతి. నవ్వొచ్చింది శశాంత్కి. ఎంతో వాత్సల్యంగా చూస్తూ ఉండిపోయాడు. నీకు నవ్వొస్తోంది కదూ, కాని నాకు ఆ దుప్పటంటే ఎంతో ఇష్టంరా అన్నయ్య. చిన్నప్పుడు ఎప్పుడూ పోట్లాడేదాన్ని. అది నా మంచంపై కప్పమని. అమ్మ ఒప్పుకునేది కాదు, నువ్వు మట్టి అంటిస్తానని. ఒకరోజు నా పోరు పడలేక నా మంచంపై వేసింది. సంతోషం పట్టలేక మట్టి కాళ్లతో గబుక్కున మంచం ఎక్కేశా. అంతే, వీపు విమానం మొత మోగించింది అమ్మ. నువ్వు స్కూల్ నుంచి రాగానే నీకంతా చెప్పా ఏడుస్తూ. నన్ను దగ్గరకు తీసుకుని ఓదార్చావు. నాకు అదంతా బాగా గుర్తేరా. పాపం అమ్మ నానా అవస్థపడి ఆ దుప్పటి ఉతికి ఆ మరకలన్నీ పోగొట్టింది. నా పెళ్ళయ్యాక ఆ దుప్పటి ఇవ్వబోయింది గాని అమ్మకంత ఇష్టమైన ఆ వస్తువు తీసుకోవడానికి ఎందుకనో మనస్కరించలా అప్పుడు. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. అమ్మా నాన్న ఇద్దరూ లేరిప్పుడు. పెద్ద అలలైనా చిన్న అలలైనా ఒడ్డు వరకే కదా వస్తాయి. ఆ తర్వాత ఇసుకలో కలిసిపోతాయి. మనుషులు అంతే. మొదట్లో బాధ అనిపించేది, ఆ తర్వాత అలవాటైపోయింది. ఏమిటో, కొంతకాలం బాధ పెడితే నిజాలు, ఆ తర్వాత అవి జ్ఞాపకాలుగా మారిపోతాయి అంది శృతి పమిట చెంగుతో కళ్ళొత్తుకుంటూ. పిచ్చిముఖమా, దీనికి నువ్వింతగా ఇదవ్వాలా? నీకంత ఇష్టమని తెలిస్తే ఎప్పుడో ఇచ్చి ఉండేది మీ వదిన. అది సరే గాని ఆస్తి వివరాలు అవి అంటూ ఏదో చెప్పబోతున్న శశాంక్ని అతి సున్నితంగా నివారించింది శృతి. వద్దు శశాన్నయ్య, ఈ ఆస్తి పంపకాలు అవి నాకిష్టం లేదు. స్త్రీకి ఎంత వయసొచ్చినా పుట్టింటిపై అపేక్ష, ఆత్మీయత, ఆశ, అనుబంధం, చావు, మంచి చెడు చెప్పుకునేదానికి, సుఖం దుఃఖం పంచుకునేదానికి, ఆపదలు ఆదరించేదానికి, ఆదుకునేదానికి పుట్టింటి వాళ్ళున్నారు అన్న భరోసా చాలు. జీవిత సాగరాన్ని సునాయాసంగా ఈదడానికి, మనసులోని వెలితిని తీసేయాలంటే, వెతల్ని తోసేయాలంటే పుట్టింటి వాళ్ల ఆత్మీయత ఎంతో అవసరం ఆడపిల్లలకి. ముఖ్యంగా యాంత్రికంగా మారిపోతున్న ఈ ఆధునిక జీవన విధానంలో అంది శృతి వేదాంతిలా చూస్తూ. ఇదేంటమ్మా శృతి, స్త్రీ సంక్షేమానికి సమాన హక్కులకి విలువిచ్చి పోరాడుతున్న ఈ రోజుల్లో నువ్వు ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అన్నాడు శశాంక్ ఆశ్చర్యంగా చూస్తూ. ఆహా, అలా అనుకోకన్నయ్యా. అన్ని రంగాల్లో స్త్రీలకి సమాన హక్కులు ఉండాలి అని విశ్వసించే వాళ్లల్లో నేను ఒకదాన్నే. కాని ఈ విషయంలో నా అభిప్రాయం కాస్తంత వేరుగా ఉంది అంతే. నేనడిగే ఈ ప్రశ్నకి సూటిగా జవాబు చెప్పు ముందు. మగపిల్లలతో సమానంగా చదివించి వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా అవకాశాలు కల్పించి, చివరికి ఏ అయ్య చేతిలోనూ పెట్టేటప్పుడు మాత్రం బేరసారాలకి తల వంచి అప్పైనా చేసి అడిగినంత కట్నమిచ్చి ఎందుకు సాగనంపుతూ ఉంటాం మనం ఆడపిల్లల్ని? అది ఆనవాయితీ కదమ్మా, తరతరాలుగా తరలి వస్తున్న ఆచారం అది మరి అన్నాడు శశాంక్. తానంటున్నది తనకే అంత సబబు అనిపించకపోయినా ఏదో విధంగా సమర్థించడానికి ప్రయత్నిస్తూ. అదో అక్కడే మొదలవుతోంది అసలైన విషమ సమస్య. అబ్బాయిలతో సమానంగా అన్ని రంగాల్లో అవకాశాలు కలిగిస్తున్నారు తల్లిదండ్రులు. కానీ కట్నం విషయం వచ్చేసరికి అన్ని ఆశయాలు, అన్ని ఆదర్శాలు ఓ పక్కకి నెట్టేసి నానా అగచాట్లు పడి పెళ్లిళ్లు చేస్తున్నారు. కట్నం ఇవ్వం అని ఆడపిల్ల తల్లిదండ్రులు అనరు. కట్నం తీసుకోం అని మగపిల్లల తల్లిదండ్రులు అనరు. ఎంతెంత మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నా కట్నం ఇవ్వం, తీసుకోం
అని గుండెలపై చెయ్యి వేసి నిండుగా ఏ ఆడపిల్ల చెప్పడంలా, ఏ మగపిల్లవాడు చెప్పడంలా. మరి అలా కట్నాలు ఇచ్చిపుచ్చుకుంటున్నప్పుడు ఇక ఆస్తిలో సగం వాటా ఆశించడం దేనికి? ఏ ఆడపిల్లైనా ముందు డౌరీ అనే దాన్ని అబాలిష్ చేసి ఆ తర్వాత మాట్లాడాలి ఆస్తిలో సగం వాటా గురించి. చూడన్నయ్యా, ఒక విష వృక్షాన్ని తొలగించాలంటే కొమ్మలు రెమ్మలు నరికితే ఏం ప్రయోజనం? భూమిలో లోతుకు పాతుకుపోయిన వేళ్లని సమూలంగా నరికి నాశనం చెయ్యాలి కాని అంటూ ఆవేశంగా తలెత్తి శశాంక్ వైపు చూసింది శృతి. శృతి ఎంత ఉన్నత శిఖరాలకి ఎదిగిపోయింది. తన చెల్లెలు అనుకుంటూ శృతి వైపు చూస్తూ ఉండిపోయాడు శశాంక్. కాని నా మాట కాదనకు శృతి, ఈ ఒక్కసారికి అన్నాడు చివరికి ఎంతో అనునయంగా. నువ్వు నా మాట కాదనకు. తోబుట్టువుకి ఆస్తిలో సగం వాటా ఇవ్వాలి అనుకోవడం నీ ఔదార్యం. అయితే దాన్ని అంగీకరించకుండా ఉండడం నా మర్యాద. నా పెళ్లికి మీరప్పుడు కట్నం పేరుతో ఇంత ముడుపు చెల్లించుకోకుండా ఉంటే బహుశా నీ ఆఫర్ని కాదని ఉండేదాన్ని కాదేమో. అప్పుడు నాన్నకి ఎంతో చెప్పి చూశాను, డౌరీ ఇస్తే నేను ఆ పెళ్లి చేసుకోను అని. ఆయన మొత్తుకున్నాడు తన తల్లిదండ్రుల దగ్గర కట్నం వద్దు అంటూ. ఎవ్వరూ మా మాటల్ని వినిపించుకోలా. మాకు, ముఖ్యంగా నాకు అందరు తిరిగేంత, మీ అందరి సెంటిమెంట్స్ హర్ట్ చేసేంత ధైర్యం లేదప్పుడు. అయినా హక్కుల కోసం సాగే పోరాటంలో మనిషికి మనసుకి విలువలు ఉండవురా అన్నయ్యా. అలాంటి హక్కులు నాకు వద్దు. ప్లీజ్. డబ్బు కంటే విలువైనవి, వెలకట్టలేనివి కొన్ని బంధాలు, అనుబంధాలు ఉన్నాయి. వాటికి ప్రాధాన్యమివ్వడం మన ధర్మం కాదు చెప్పు. అనంత యాత్రగా మారిన ఈ జీవిత విధానంలో ఎంత యాంత్రికంగా బ్రతికేస్తున్నాం. ఎన్నెన్నో సమస్యలు సతమతం చేస్తూ సతాయిస్తూ తమాషా చూస్తూ ఉంటే ఎంత మౌన ప్రేక్షకుల్లా మిగిలిపోతున్నాం. నోనో, కొందరమన్నా కొంత మార్పైనా తీసుకురావాలి. నీకు అంతగా నాకు ఇవ్వాలి అనిపిస్తే పోనీ ఓ పని చెయ్యి. ఆర్థిక స్తోమత లేక అల్లాడుతున్న 2-3 అమ్మాయిల్ని ఆదుకుని వాళ్లని చదివించు. కట్నం ఇవ్వడం పుచ్చుకోవడం ఎంత దుర్దశకి దారితీస్తుందో నీ చుట్టూ ఉండే వాళ్లకి అర్థమయ్యేలా విడమరచి చెప్పు. సమాన హక్కుల ఆరాటం పోరాటం అవసరమే కాని ఆత్మీయత ఆప్యాయతల్ని విస్మరించవద్దని చక్కగా నచ్చచెప్పు. అలా చేస్తే నన్ను ఆదరించినట్లే. నీకొకటి చెప్పనా అన్నయ్య, మనం ఏమేం మంచి పనులు చేశామని ప్రశ్నించుకున్నప్పుడు ఇవిగో ఇవి ఫలానా ఫలానా మంచి పనులు మీరు చేసినవి అంటూ ఇతరుల హృదయాంతరాళంలో నుంచి జవాబులు రావాలి. అప్పుడు జీవితానికి సార్థకత లభించేది. అరే ఇదేంటి ఇలా ఉపన్యాసాలు ఇస్తూ కూర్చున్నాను, చూడు ఎంత చీకటి పడిందో, వంట చెయ్యాలి, నీకిష్టమైన క్యారెట్ హల్వా చేసి పెట్టనా అంటూ నిండుగా నవ్వుతూ వంటింటి వైపు వెళ్లిపోయింది శృతి హడావిడిగా. ఆమెలో తన తల్లి రూపం కనిపిస్తూ ఉంటే శశాంక్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కిటికీ దగ్గరకు వెళ్లి ఆకాశం వైపు చూస్తూ నిలుచున్నాడు. అమ్మ దుప్పటి గుర్తొచ్చింది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.